ఈ నడుమ ఏడ సభలు పెట్టినా జనాలు చక్కగా ఉంటలేరు కదా. పోని పైసలు ఇచ్చి దోలుకొచ్చినా కూడా వాళ్ళ టైం అయిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ ఉరుకుతూనే ఉంటారు. కానీ గీడ అట్లా పోతురని గీలు చూడు ఎసొంటి ఉపాయం చేసిర్రు. హవ్వా ఇన్నరా అక్కేమన్నదో యూజ్లెస్ ఫెలోస్ అంట. మళ్ళీ ఎంత కోపం వస్తే గంత మాట అంటారు చెప్పుర్రి. ఇంకొక ఆమెనైతే తలుపులు తీయకపోతే ఇరగొట్టేటట్టే ఉంది. అసలు మమ్మల్ని ఎందుకు లోపటేసి తాళం వేసిర్రు? జర్రంతనైనా దమాకులు పని చేస్తున్నాయా? మీరేం పోలీసులయ్యా? ఇంటికాడ పిల్లలు ఉన్నారు, అందరు మొగుళ్ళు ఒక్క తీరు ఉండరు. అరే అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు దియ్యారు గేట్లు? రమ్మన్నారు వచ్చినాం, చీకటి అవుతుంది, ఇళ్ళకి పోవాలా వద్దా? ఇదేం లెక్క పద్ధతి? మీకేమైనా బాకీ ఉన్నమా ఎట్లా? ఇప్పుడు గేట్లు తీస్తారా లేకుంటే ఇరగొట్టి పోవాలనా అని పొట్టార్చుకుర్రు ఈ అక్కలంతా ఆడున్న పోలీసోళ్ళను. మరి లేకుంటే ఎందులా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లా సభ ఉందని వీళ్ళందరూ వచ్చిరట. మళ్ళీ ఆడోళ్ళాయే చీకటి అవుతుందని ఇళ్ళకి వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు వచ్చేదాకా ఇడికెళ్ళి వంపేదే లేదని గిట్ల తాళాలేసి ఆపేసిర్రు. ఇట్లా చేసి తూకుంటారా ఎప్పురోవలన్నా? ఇదేం కార్యక్రమం రా అయ్యా? ఈడికే ఆలస్యమైందని పరిశాన్ అవుతుంటే సీఎం మాట్లాడేదాకా దోలం అది ఇది అంటారు. చల్ ఇప్పుడు దోలిస్తారా లేదా? మా ఇండ్లకి అయ్యాలైతే రేవంత్ రెడ్డి వచ్చి దమ్లా ఇస్తాడా? తియ్యూరి గేట్లు అని కుత్కెళ్ళి కూలవడంగా మొత్తుకురు పాపం. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టుడుతోని చూసినోళ్ళంతా కూడా ఆడోళ్ళని బాధ పెడితే ఏమొస్తుంది, ఇదేం పద్ధతి, నువ్వేం సీఎంవు, మీ సభలల్ల మన్నుగొట్ట గిట్ల గోసవుచ్చుకుంటురు గంతమందిని అని వచ్చిరాని బూతులతో నడుచుకుంటురు సర్కార్ను. ఏందో ఏమో ఈ పద్ధతి, అనవసరంగా ఆల పతారా ఆలే గంగల కలుపుకుంటురు కదా ఈ సర్కార్ వాళ్ళు. ఒకప్పుడు కడుపు నిండని కాలాన వృత్తి పనే 4 తిండి గింజలు సంపాదించి పూట గడుపుకునేటట్టు చేసేది. కానీ రాను రాను వృత్తులన్నీ ఆగమైనాయి. అందరు అన్ని కులాల పనులు చేసి బతుకుతున్నారు. అయినా కూడా మనిషి మెదట్ల నుంచి కులం కుళ్ళు పోతలేదు. మేమే గొప్ప, కడుమోళ్ళు తక్కువ అనే బల్పు పోతలేదు మనుషులకు. అందుకే ఆ అహంకారపు హత్యలు రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. కులం కులం అని నెత్తేంటికెళ్ళి వీక్కొని కుళ్ళ ఆలోచన చేసేటోళ్ళ చెంపలు చెల్లు అనిపించే తీర్పు ఒకటి వచ్చింది. చూద్దాం పారి. ఇగో ఇప్పుడు గిసోంటి కోర్టు తీర్పులు విన్నప్పుడు దేశ న్యాయ వ్యవస్థకు చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తుంది. 2018లా కులం బలుపుతోని అమృత ప్రణయ్ అనే 2 పిల్లలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే పిల్లగాన్ని చంపిండ్రు కదా. ఆగో ఆ కేసును విచారణ చేసి నల్గొండ కోర్టు తీర్పు చెప్పింది. ఏవనుకున్న మారుతిరావు 2020లోనే తనకు తాను జీవి తీసుకున్నాడు కాబట్టి కడమ 7గురికి శిక్షలేసింది కోర్టు. ఏటూగున్న సుభాష్ కుమార్ శర్మకు ఉరి శిక్షేసి ఆ తర్వాత వరుసగున్న అస్గర్ అలీ, భారీ, కరీము, అమృత బాబాయ్, శ్రవణ్ కుమారు, శివ, నిజాం అనేటోళ్లకు బతుకున్నంత కాలం జైల్లో పెట్టాలని తీర్పు చెప్పిందట. మారుతిరావు దగ్గర పైసలు తీసుకొని హత్య చేసినందుకు సుపారీ తీసుకున్న కొందరికి మన కులం పరువు నిలబడాలంటే ఖచ్చితంగా కూని చేయాలనే అని మారుతిరావును రెచ్చగొట్టినందుకు ఇంకొందరు చిప్పకూరు తినాలి అన్నట్టు తీర్పు చెప్పిందట. ఇదే ఆఖరి తీర్పేం కాకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోయినా అదే తీర్పు ఇచ్చేటట్టున్నాయట సాక్ష్యాలు. చూడుండ్రి ఎంత పని చేసిందో కులం. మా కులమే గొప్ప, మేమే తోపులం అని కళ్ళు నెత్తికెక్కిన పనులు చేస్తే ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టుకునే కథ అవుతుంది. 5 ఏళ్లకు ఎక్కువ విచారణ చేసి నిజ నిజాలు తెలుసుకొని ఈ తీర్పు ఇచ్చినందుకు ప్రణయ్ తల్లిదండ్రులు సంబరపడుతున్నారట. ఇలాంటి కులబల్పు హత్యలు ఇంకేడ జరగకుండా ఇసోంటి తీర్పులు చూస్తాయని అన్నారు. ఎవడు పుట్టించిండో ఏమో దునియా మీద ఏ దేశంలో లేని కులాన్ని మన దేశంలో పుట్టించి ఆగం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం తక్కువ 10-11 కుటుంబాలు ఆగమైనట్టే. పెళ్లి చేసుకోవాలంటే పిల్లగాడు ఇష్టపడితే చాలు, దాన్ని అడిమిట్లకు కులం ఎందుకు, ఆ కుల బల్పెందుకు? ఇప్పుడు ఇచ్చిన తీర్పు తీరుగా 5 ఏళ్ళు కాదు 6 నెలలనే తీర్పు వచ్చేటట్టు న్యాయ వ్యవస్థలుంటే ఈ కులాన్ని నెత్తికెత్తుకునే హౌలగాళ్ళ హత్యలు తక్కువ అవుతాయి కావచ్చు అని అంటున్నారు నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పు ముచ్చట తెలిసిన పబ్లిక్.